వియన్నా కోర్టుల భారత వాదన బలంగా వినిపించారు సీనియర్ లాయర్ హరీష్ సాల్వే. కుల్భూషణ్ జాదవ్ మీద పాక్ తీర్పును తప్పనిపించారు. ప్రపంచ కోర్టుల కొట్లాడి జాదవ్ ఉరిని ఆపించారు. అంతర్జాతీయ చట్టాలు గుర్తు చేసి ప్రపంచ న్యాయస్థానాన్ని మెప్పించాడు సాల్వే. సీనియర్ లాయర్ హరీష్ సాల్వే ప్రపంచ కోర్టుల కొట్లాడి కుల్భూషణ్ జాదవ్ ఉరిని ఆపించిండు. అంతర్జాతీయ చట్టాల మీద ప్రపంచ కోర్టుల గట్టిగా వాదించిండ్రు. వియన్నా ఒప్పందాన్ని పాక్ పట్టించుకోలేదన్నాడు. ప్రపంచమంతా ఎదురుచూసిన ఈ కేసుల వియన్నా కోర్టు సాల్వే వాదనల్ని ఒప్పుకుని పాక్ తీరుని తప్పుపట్టింది. జాదవ్ ఉరిశిక్షను నిలిపేసింది. కుల్భూషణ్ కేసు విచారణలా ఇంతకుముందు కోర్టు తీర్పుల్ని గుర్తు చేసిండ్రు సాల్వే. 2004లా అమెరికా 54 మంది మెక్సికో వాళ్ళు నేరాలు చేసిండ్రని మరణశిక్ష చేసింది. దీని మీద వాళ్లతోటి మాట్లాడడానికి మెక్సికో దేశానికి అమెరికా అనుమతి ఇయ్యలేదని సాల్వే గుర్తు చేసిండ్రు. అమెరికా ఇట్లా చేయడం మంచిది కాదని అప్పట్లా ప్రపంచ కోర్టు తీర్పునిచ్చింది. 1986లా నికర్వాగా కేసులా అమెరికా మీదే ప్రపంచ కోర్టు ఇట్లాంటి తీర్పు మళ్లా ఇచ్చింది. 2012లా జర్మనీ, ఇటలీ గొడవ మీద కూడా ప్రపంచ కోర్టు ఇట్లాంటి తీర్పునే ఇచ్చింది. నాజీ కాలం నాటి సివిల్ కేసులతోని ఇటలీ కోర్టులు మమ్మల్ని విచారించడం బాగలేదని జర్మనీ ప్రపంచ కోర్టుకు వచ్చింది. దీని మీద జర్మనీకి అనుకూలంగానే తీర్పిచ్చింది కోర్టు. హరీష్ సాల్వే చాలా పేరున్న లాయర్. దేశంలోనే ఎక్కువ ఫీజులు తీసుకునే లాయర్లల్లా ఆయన ఒకరు. ఒక్క కేసులా ఒక్కసారి కోర్టుకు రానికే 10 లక్షల నుంచి 20 లక్షల దాకా తీసుకుంటారు. జాదవ్ కేసులో మాత్రం ఫీజు కింద ₹1 మాత్రమే తీసుకున్నారు. పన్నుల చట్టాల గురించి బాగా తెలిసిన సాల్వే క్రిమినల్, రాజ్యాంగం కేసులు కూడా మంచిగా వాదిస్తారు. అందుకనే ముఖేష్ అంబానీ, రతన్ టాటా, సునీల్ మిత్తల్, ములాయం సింగ్ యాదవ్, ప్రకాష్ సింగ్ బాదల్, సల్మాన్ ఖాన్, లలిత్ మోడీ లాంటి వాళ్ళ కేసులకు ఆయన్నే తీసుకున్నారు. సాల్వే వంశం మొత్తం లాయర్లే. ఆయన తాత పీకే సాల్వే పేరున్న క్రిమినల్ లాయర్. ముత్తాత కూడా మున్సిపల్ జడ్జిగా పనిచేసిండు. హరీష్ తండ్రి ఎన్పీకే సాల్వే కాంగ్రెస్ లా పెద్ద లీడర్. కేంద్ర మంత్రిగా, బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా పనిచేసిండు. 1955లా అప్పటి బాంబే స్టేట్ వారుత్ ప్రాంతంలో పుట్టిన సాల్వే 43 ఏళ్ల వయసుకే సొలిసిటర్ జనరల్ అయి కేంద్ర ప్రభుత్వం కేసులు వాదించిండ్రు. జాదవ్ కేసులా సాల్వే వాదనల్ని జనమంతా మెచ్చుకుంటున్నారు. న్యూస్ జంక్షన్ లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.